అంకిత ఇంకా అనితాల పెళ్లి ఒకటే ఇంటి వారితో చేస్తారు. పెళ్లి సమయంలో వాళ్ళ చిన్న తమ్ముడు సుందర్కి 17 ఏళ్లు. అతని పేద అమ్మకి ఎప్పుడైతే మంచి సంబంధం దొరికిందో వాళ్ళిద్దరి అక్కా చెల్లెళ్లకు పెళ్లి చేసేస్తుంది. తండ్రి మరణం తర్వాత అంకిత ఇంకా అనిత ఒక ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేసే పని జాయిన్ అవుతారు. అలా వచ్చిన డబ్బుతోనే ఆ ఇల్లు మొత్తం నెలంతా గడిచేది. అందులోనే సుందర్ చదువు ఖర్చు కూడా భాగంగా ఉండేది వాళ్ళిద్దరికీ. అలా పెళ్లికి కొన్ని రోజుల ముందు, చూడు సుందర్, నువ్వు మాకున్న ఏకైక తమ్ముడివి. నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలన్నదే మా ఆశ. మాకు తెలుసు నీకు మనసులో ఇప్పుడు నీ చదువు ముందుకు సాగదేమో అని భయం మెదులుతూ ఉందని. కానీ అలా ఏమీ జరగదు తమ్ముడు. నేను నా కాబోయే భర్తతో ఎప్పుడో ఈ విషయం గురించి మాట్లాడి రాజీ కుదుర్చుకున్నాను. కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా నేను పనికి వెళ్ళొచ్చు. అవును సుందర్, మేమిద్దరం ఈ పని విషయంలో వాళ్ళు ఒప్పుకున్నారని తెలిసిన తర్వాతే పెళ్లికి ఒప్పుకున్నాం. అలానే నువ్వు మంచి ప్రయోజకుడివి అయ్యేంత వరకు కూడా మేమిద్దరం నీకు సహాయం చేస్తూనే ఉంటాము. ఆ మాట విన్న సుందర్ ఏడుస్తూ తన ఇద్దరు అక్కలను ప్రేమగా కౌగిలించుకుంటాడు. అక్కలంటే మీలాగే ఉంటారేమో. నేను పూర్తి ధ్యాసతో చదువుకుంటాను. ఒక రోజున చాలా పెద్ద ధనవంతుడిని అవుతాను. అలా కొన్ని రోజులకు ఆ ఇద్దరక్కలకు పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరూ అనుకున్న ప్రకారంగా మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో ప్యాకింగ్ పని చేయడం మొదలు పెడతారు. అలా వాళ్ళకి వచ్చిన జీతంలో ఒక భాగం అత్తింటికి ఇచ్చి మిగిలిన కొంచెం డబ్బు మాత్రం వాళ్ళు దాచుకునేవాళ్ళు. వాళ్ళ తమ్ముడికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు సాయం చేయటానికి ఉంటాయని. అత్తగారింట్లో ఒక మాట అనిత, ఇప్పుడే తమ్ముడు సుందర్ నుంచి ఫోన్ వచ్చింది. తన గ్రాడ్యుయేషన్ పూర్తయిందంట. ఆ దేవుడికి కోటి కోటి ధన్యవాదాలు. ఇప్పుడు మన తమ్ముడు కూడా సంపాదిస్తాడు అనిత. మన సుందర్ ఇప్పుడు పెద్దవాడైపోయాడు. మనం రేపు ఫ్యాక్టరీలో పనవ్వగానే నేరుగా మన ఇంటికి వెళ్దాం. వాడి కోసం ఒక స్వీట్ డబ్బా తీసుకొని మనమిద్దరం రేపే మన ఇంటికి వెళ్దామైతే. అలానే విను, నేను కొంత డబ్బుని దాచాను. వాటితో తమ్ముడికి ఏదైనా షర్ట్ కొందామా? ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలన్నా సరే వాడికి మంచి బట్టలు ఉండాలి కదా. ఏంటి సంగతి? మీ ముద్దుల తమ్ముడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడని విన్నాను. అలా అయితే ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మనం అందరం అక్కడికి వెళ్ళాలి. మొత్తానికి మీ ఇద్దరి బాధ్యత ఇంక పూర్తయినట్టే అనుకుంటా కదా! ఇప్పుడు సుందర్ తన కాళ్ళ మీద తను నించుంటాడు. అలా మరుసటి రోజు ఉదయం వాళ్ళంతా కలిసి సుందర్కి శుభాకాంక్షలు చెప్పటానికి వెళ్తారు. సుందర్ కూడా వాళ్ళకి చాలా మర్యాదగా స్వాగతం చెప్పి వాళ్ళకి ఒక శుభవార్త చెప్తాడు. అతనికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ఒక నెల తర్వాత అతను ఉద్యోగంలో జాయిన్ అవుతాడని. అరే వా తమ్ముడు, ఎంత మంచి మాట చెప్పావు. ఎంత జీతం ఇస్తారు ఈ ఉద్యోగంలో? నెలకు 45,000 అక్క. ఆ మాట విని తన ఇద్దరక్కలు చాలా సంతోషిస్తారు. అలా ఒక నెల తర్వాత సుందర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అలానే ఇద్దరక్కలు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలా ఒక రోజున వాళ్ళకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. తను చెప్తుంది సుందర్కి ఒక మంచి సంబంధం ఫిక్స్ అయిందని. రేపు అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు. మీరు రేపు ఉదయాన్నే త్వరగా వచ్చేయండి. మీరిద్దరూ లేకుండా సుందర్ పెళ్లి అసలు ఎలా జరుగుతుంది? సరే అమ్మా, మేమిద్దరం రేపు ఉదయాన్నే వచ్చేస్తాం. నువ్వేం దిగులు పడకు. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో చూడు. అప్పుడే మన సుందర్కి పెళ్లి సంబంధం వచ్చింది. ఇంకా దేవుడి దయ వల్ల మనకి వచ్చే ఆడపడుచు మంచిదవ్వాలి. అలా మన బంధం ఎప్పుడూ ఇలా సంతోషంగానే ఉండాలి. మరుసటి రోజున ఇద్దరక్కలు వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. సుందర్ అత్తింటి వాళ్ళు చాలా చాలా ధనవంతులు. అందుకే వాళ్ళ ఇంటి ముందు చాలా పెద్ద కార్లు వచ్చి ఆగుతాయి. అలా ఆ ఇద్దరక్కలు చూస్తారు పెళ్లి కూతురు కూడా వాళ్లతో వచ్చింది అని. ఏ కంపెనీలో అయితే మన సుందర్ పనిచేస్తున్నాడో ఆ కంపెనీ ఓనరే అతను. అలానే అతని కూతురే ఈ అమ్మాయి. వాళ్ళ అమ్మాయికి మన సుందర్ బాగా నచ్చాడంట. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుందమ్మా. అలా ఆ రోజు సుందర్ ఇంకా దామినికి ఎంగేజ్మెంట్ అవుతుంది. దామిని చాలా అందమైన అమ్మాయి, కానీ పొగరు కూడా అలానే ఉంటుంది తనకి. అనిత ఇంకా అంకిత కలిసి తనతో కొంచెం మాట్లాడతారు. అలా వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయిన తరువాత, అమ్మా ఇలా విను, నీకింకొక శుభవార్త కూడా. నేను అమ్మని కాబోతున్నాను. దేవుడికి చాలా ధన్యవాదాలు. నేను ఈ రోజు కోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నానో. ఇంట్లో పండుగలన్నీ ఒకే రోజు అవుతున్నాయి. ఇది చాలా మంచి శుభవార్త నాకు. చూడు తల్లి, ఇంకా పనికి వెళ్ళడం మానేసి జాగ్రత్తగా ఉండు. ఎలానో ఇప్పుడు సుందరు చక్కగా సంపాదిస్తున్నాడు. అలానే నేను విన్నాను వాడి అత్తగారు వాళ్ళు వాడికి ఉండడానికి ఒక పెద్ద ఇల్లు కూడా ఇస్తున్నారని. అందుకే ఈ గోలంతా వదిలేసి మీ జీవితాల గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. అది విని ఇద్దరక్కలు చాలా సంతోషిస్తారు. చూస్తుండగానే సుందర్కి పెళ్లి కూడా అయిపోతుంది. ఇద్దరక్కలు కూడా ఇప్పుడు వాళ్ళ పూర్తి ధ్యాస వాళ్ళ కుటుంబం మీద పెడతారు. కొన్ని రోజుల తరువాత అంకిత ఒక అందమైన బిడ్డకి జన్మనిస్తుంది. కొద్ది రోజుల తర్వాతే అనిత కూడా ఒక అందమైన పాపకి తల్లవుతుంది. అలా ఆ పిల్లలు పెరిగి కొంచెం పెద్దవాళ్ళయ్యాక మొట్టమొదటిసారిగా వాళ్ళ తమ్ముడు ఉంటున్న పెద్ద ఇంటికి వెళ్తారు.
నా మేనకోడలు ఇంకా నా మేనల్లుడు ఎంత అందంగా ఉన్నారు. ఈ రోజే వెళ్ళి వీళ్ళిద్దరి కోసం మంచి మంచి బహుమతులు తీసుకొని వస్తాను. అలా ఆ ఇద్దరక్కలు వాళ్ళ పిల్లల్ని ఒక సోఫాలో పడుకోబెడతారు. అది చూసిన దామినికి చాలా కోపం వస్తుంది. అంతటితో వాళ్ళిద్దరితో ఇలా అంటుంది. అరే వదినా, మీరిద్దరూ సుందర్ కంటే పెద్దవారు. నేను ఇప్పుడు మీకు ఈ విషయం చెప్తే మీకు నచ్చదనుకుంటా. కానీ పిల్లల్ని కొంచెం ఆ గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి. సోఫా పాడైపోతుంది కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దామిని? ఆ పిల్లలు చూడు, వాళ్ళొచ్చాక ఇంటికి ఎంత వెలుగొచ్చిందో. వెలుగా? నీకు వీళ్ళొచ్చాక వెలుగు కనిపిస్తుందా? వచ్చినప్పటి నుంచి ఇద్దరు అలా ఏడుస్తూనే ఉన్నారు. మరేం పర్వాలేదు సుందర్, తను చెప్పేది కూడా నిజమే. చూడు పిల్లలు ఎంతలా ఏడుస్తున్నారో. అందుకే నేను వాళ్ళని గదిలోకి తీసుకుని వెళ్తానులే. కాసేపు అమ్మ దగ్గర కూర్చుంటాము. అలా చెప్పి ఇద్దరక్కలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళ అమ్మ ఉన్న పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా, ఏంటి నీ ఆరోగ్యం ఇంతలా పాడైపోయింది? అంతా బాగానే ఉంది తల్లి. నా పిల్లలు ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దీనికంటే పెద్ద ఆనందం ఏముంటుంది నాకు? అలా మధ్యాహ్నం భోజనం సమయానికి నౌకర్లు భోజనమంతా వాళ్ళ అమ్మ గదిలోకి తీసుకుని వచ్చి పెట్టి వెళ్ళిపోతారు. అది చూసి ఆ ఇద్దరక్కలు చాలా బాధపడతారు. వాళ్ళ మరదలు వాళ్ళ అమ్మతో కనీసం మాట్లాడటం కూడా లేదు. అలానే కలిసి భోజనం అయితే చేయటం లేదు. చూస్తే సుందర్ తన భార్యతో కలిసి బయట హ్యాపీగా నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి ఇద్దరక్కలు వెళ్ళిపోతుండగా, ఎలా అనిపించింది అక్క ఇక్కడికి రావడం? చూడు ఎంత పెద్ద ఇల్లు, అలానే ఎంతమంది నౌకర్లు ఉన్నారో ఇక్కడ. ఆ ఇద్దరక్కలు ఇది విని ఏదో చెప్తుండగా ఇంతలో దామిని మాట్లాడుతుంది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి సుందర్? అసలు మీ ఇద్దరు అక్కలు ఇప్పటి వరకు ఇలాంటి వస్తువులు చూసి ఉండరు. భోజనం అది అంత రుచిగా ఉంది కదా వదినా. ఇదిగోండి, సుందర్ మీకోసం కొన్ని గిఫ్ట్లు సిద్ధం చేయించాడు. హా అక్కలు, మీ ఇద్దరూ నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. అందుకే ఇందులో కొంత డబ్బు ఉంది, మీకు పనికొస్తుంది దేనికైనా. వాళ్ళిద్దరికీ ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు వాళ్ళ చిన్న తమ్ముడు చాలా పెద్దవాడైపోయాడని, అలానే చాలా ధనవంతుడైపోయాడని. వాళ్ళిద్దరూ ఆ డబ్బుని తీసుకోవటానికి అస్సలు ఒప్పుకోరు. కానీ సుందర్ బలవంతంగా వాళ్ళకిస్తాడు. అలా ఆ ఇద్దరక్కలు తిరిగి వాళ్ళింటికి వస్తారు. కానీ ఆ రోజంతా వాళ్ళిద్దరిలో ఒకరు కూడా సంతోషంగా ఉండరు. అలానే ఒకరిని ఒకరు చూసుకోవటం కూడా ఇబ్బందిగా అనుకుంటారిద్దరూ. నీకు ఈ విషయం తెలుసా? మీ తమ్ముడు ఒక ఫ్యాక్టరీ కట్టిస్తున్నాడు. మీ తమ్ముడు చాలా ధనవంతుడైపోయాడు. ఇప్పుడు సుందర్ వాడు చాలా పెద్ద ధనవంతుడైపోయాడు. అంకిత అన్న ఈ మాటల్లోని పరమార్థాన్ని అంకిత భర్త అర్థం చేసుకోలేకపోతాడు. కాని అనిత వచ్చి అంకితాని గట్టిగా కౌగిలించుకుంటుంది. అలా కొంతకాలానికి వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. అంతటితో ఆ ఇద్దరక్కలు వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్లటం పూర్తిగా మానేస్తారు. అలా అక్కడ ఒక రోజున అంకిత భర్తకి హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోతాడు. అందుకనే తన కొడుకు చదువు ముందుకు సాగటానికని అంకిత మళ్ళీ ఒక ఫ్యాక్టరీలో పనికి జాయిన్ అవుతుంది. మరోపక్క అనిత తన బిడ్డతో పాటు అంకిత బిడ్డని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అంకిత, మనం సుందర్ని సాయం అడిగితే ఎలా ఉంటుంది? ఎంత కాదన్నా వాడు మన సొంత తమ్ముడు కదా. ఇంత దీనస్థితిలో ఉన్నా వాడు మనకి సాయం చేయడంటావా? సుందర్ని సాయం అడిగి ఏ లాభం లేదు. నీకు తెలుసు కదా, ఆయన పోయిన రోజు కూడా వాడు చుట్టం చూపున వచ్చి ఎలా వెళ్ళిపోయాడో. అప్పుడే నా బాధని అర్థం చేసుకొని వాడు ఇప్పుడేం చేసుకుంటాడు చెప్పు? ఒకరోజు ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ యజమాని భార్య పుట్టినరోజు అని అందరికీ ఇంట్లో తిండి సరుకులన్నీ పంచుతూ ఉంటారు. అందుకనే ఆ లైన్లో అంకిత కూడా నుంచుంటుంది. అలా ఎప్పుడైతే అంకిత వంతు వస్తుందో తను తన 2 చేతుల్ని చాపుతుంది. అలా చాలాసేపు అయినప్పటికీ కూడా తన చేతుల్లో ఏ సరుకులు పెట్టరు. అందుకనే తను వెంటనే తల ఎత్తి చూస్తుంది. ఎదురుగా సుందర్ కనిపిస్తాడు. అంకితాకి తెలియదు తను ఇప్పటి వరకు తన తమ్ముడి ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ వచ్చిందని. అది చూసి వెంటనే అంకిత తన చేతులు 2 దించేస్తుంది. అలానే అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సుందర్ ఆ పనిని ఒక పనివాడికి అప్పజెప్పి తన అక్క వెనుకనే వెళ్తాడు. అంకిత అక్క, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదు. నాకనిపిస్తుంది నా చిన్న తమ్ముడు ఇప్పుడు చాలా పెద్ద మనిషి అయిపోయాడని. అందుకే కదా ఈ పేద అక్కలు నీకసలు కనిపించటం కూడా లేదు. వెళ్ళు సుందర్, వెళ్ళు. మీ డబ్బున్న అత్తగారింట్లో వెళ్ళి నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. నీ పేద అక్కలు ఎలా పోతే నీకెందుకు చెప్పు? అలా చెప్పి అంకిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ సుందర్ కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం పోకుండా ఉంటుంది. వాళ్ళ అక్క తన ముందు చేతులు చాపి నుంచుందని. అందుకనే వెంటనే అతను చెక్ బుక్ ని బయటికి తీస్తాడు. ఇంతలో దామిని అక్కడికి వస్తుంది. ఏంటి సుందర్, ఏదో పేమెంట్ చేస్తున్నావు? లేదు, నా ఇద్దరు అక్కలకు నేను ఏదైనా సహాయం చేద్దామా అని. అంటే నాకు తెలియకుండా వెనక నుండి ఈ పనులు కూడా చేస్తున్నావా? నీ ఇద్దరు అక్కలకి డబ్బులు ఇస్తున్నావన్నమాట. నువ్వు ఇలా చేస్తావని అస్సలు నేను అనుకోలేదు.
నువ్వు అనుకుంటున్నట్టు అస్సలేం జరగలేదు. నా ఇద్దరు అక్కలు ఆత్మాభిమానంతో ఉన్నవాళ్ళు. ఇంత పేదరికంలో కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడూ నన్ను సహాయం అడిగిందే లేదు. నేనే మంచి తమ్ముడిని అనిపించుకోలేదు. నా ఇద్దరు అక్కలు వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత కూడా నా చదువు కోసం పని చేస్తూ ఉండేవాళ్ళు. నన్ను ఇంతటి వాడిని చేశారు. నేను నా ఇద్దరు అక్కల్ని ఎలా మర్చిపోయాను? చూడు సుందర్, ఒకవేళ నువ్వు మీ ఇద్దరు అక్కలకి సహాయం చేసినా లేక వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా సరే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అర్థమైందా? నిజంగా నువ్వు ఇదే చేయాలనుకున్నట్టయితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఎలానో నేను నా అక్కలు నా కోసం చేసిన దాంట్లో కొంతైనా వాళ్ళ కోసం చేసింది లేదు. నువ్వు నా కోసం ఈ విషయంలో కొంచెమైనా ఆలోచించింది కూడా లేదు. హలో, ఈ ఇల్లు మా డాడీది. మరేం పర్లేదు. చూసావా క్షణాల్లో నువ్వు నన్ను ఎలా తీసి పడేశావో? కానీ నా అక్కలిద్దరూ ఈ రోజు వరకు చదువుల్లో నా జీవితంలో ఇలా వదిలేసిందే లేదు. నీకు నీ ఇంటికో దండం. నేను నా అక్కలు నా దగ్గరే ఉంచుకుంటాను. అలా చెప్పి సుందర్ తన ఇద్దరు అక్కల దగ్గరికి వెళ్తాడు. అలానే వెళ్ళి వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించండి అక్క. డబ్బులున్నాయనే పొగరు నా కళ్ళుని కప్పేశాయి ఇప్పటి వరకు. చూడు సుందర్, మా కోసం ఆలోచించి నీ ఇంటిని పాడు చేసుకోకు. వెళ్ళు, వెళ్ళి నీ భార్యని ఓదార్చు. నీకు నీ తప్పు తెలిసి వచ్చింది. అది చాలు, మాకు ఇంకేం వద్దు. సుందర్ వెనకనే దామిని కూడా అక్కడికి వస్తుంది. అలానే ఆ ఇద్దరు అక్కల మాటలు విన్న తర్వాత తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. నన్ను క్షమించండి, మీ ఇద్దరు అక్కలు కూడా చాలా చాలా మంచివాళ్ళని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పుడు మన ఇద్దరం కూడా వీళ్ళతో కలిసి ఉందాం. ఈ విధంగా మరొకసారి వాళ్ళ ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు. సుష్మా తన బిడ్డ పూర్వీకి జన్మనిచ్చిన కొద్ది సమయం తరువాతనే తన భర్త మరణిస్తాడు. దాని తరువాత సుష్మా అక్కడా ఇక్కడా అంటూ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ తన కూతుర్ని చదివించి మంచి స్థాయిలో నిలబెడుతుంది. అమ్మా, మా ఆఫీస్ ఓనర్ కిరణ్ గారు ఇంకా నేను ఒకరిని ఒకరు బాగా ఇష్టపడుతున్నాం. అందుకే మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామమ్మా. నాకు అసలు తెలియనే లేదు నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందని. సరే తల్లి, వచ్చే వారం వాళ్ళని ఇంటికి రమ్మను. నేను మాట్లాడతాను మీ పెళ్లి విషయాలన్నీ. అంతటితో పూర్వి వచ్చే వారం కిరణ్ ఫ్యామిలీని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. అలానే పెళ్లి ఖాయమైన కొన్ని రోజుల్లోనే పూర్వి పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళిపోతుంది. మరుసటి రోజున చెయ్యాల్సిన వ్రతంకి వస్తుంది. అమ్మా, నువ్వు త్వరగా నీ సామానన్నీ ప్యాక్ చేసుకో. నేను నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళలేనమ్మా. అదీ కాక ఈ మధ్య అస్సలే నీ ఆరోగ్యం బాగోటం లేదు. కానీ తల్లి, నేను మీ అత్తగారింటికి వచ్చి ఎలా ఉండగలను చెప్పు? మీ అత్తింటి వాళ్ళు ఏమనుకుంటారో? ఎవ్వరూ ఏమీ అనుకోర్లే అమ్మా. నువ్వు ముందైతే త్వరగా నాతో పద. అలా అంటూ పూర్వి తన తల్లిని తనతో పాటు అత్తగారింటికి తీసుకుని వెళ్తుంది. కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఇంతలో ఒక రోజున పూర్వి అత్తగారైన సులోచన సుష్మాతో ఇలా అంటుంది. వదిన గారు, నిజానికి నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను. కోడలతో పాటు తల్లి కూడా అత్తగారింటికి వచ్చి ఉండడం. మీరు తప్పుగా అనుకోకండి, కానీ మా ఇంట్లో అయితే కూతురు మెట్టినింటిలో నీళ్లు తాగడం కూడా పాపంగా భావిస్తాం. కానీ మీరేమో... ఆగండి వదిన గారు, నేను ఇక్కడికి వచ్చింది నా కూతురుతో కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే. ఒంటరిగా ఉండే అలవాటు తనకి లేదు కదా. అందుకే నేను రేపు తెల్లవారుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సుష్మాకి సులోచన అన్న మాటలు విని చాలా బాధగా అనిపిస్తుంది. కానీ సుష్మా జరిగిన సంఘటన గురించి పూర్వికి ఏమీ చెప్పకుండా మరుసటి రోజు ఉదయం లేచి తన సామాను ప్యాక్ చేసుకోవడం మొదలు పెడుతుంది. నువ్విప్పుడు ఈ సామానంతా ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావమ్మా? ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? అవును తల్లి, మీ అత్తగారింటికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. అందుకే నేను మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. అసలేమంటున్నావమ్మా నువ్వు? ఒక్కదానివే అక్కడ ఎలా ఉంటావు? నీ ఆరోగ్యం కూడా అస్సలు బాగోటం లేదు ఈ మధ్య. ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతావో ఏంటో తెలియదు. ఒకవేళ నీకక్కడ జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారమ్మా నిన్ను? అరే పూర్వీ తల్లి, ఏమీ అవ్వదు మీ అమ్మగారికి. ఇంతకు ముందంటే ఆవిడికి నీ పెళ్లి టెన్షన్ బాగా ఉంది, అందుకే ఆరోగ్యం పాడై ఉంటుంది. కానీ ఇప్పుడు నీ పెళ్లి అయిపోయిందిగా, ఇంకేం టెన్షన్స్ ఉంటాయి చెప్పు? ఆవిడ్ని వెళ్ళనివ్వు, లేదంటే సమాజమంతా ఆవిడ్ని ఆడిపోసుకుని జీవితాన్ని నరకం చేస్తారు. అదీ కాక నీకు తెలుసు కదా, కూతురి వాళ్ళ అత్తింట్లో ఉండడం ఎంత పాపంగా భావిస్తారో. అవును తల్లి, వదినగారు చెప్పింది అక్షరాల నిజం. నువ్వు నా గురించి దిగులు పడకు, నేను జాగ్రత్తగా ఉంటాను. నేను నీకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా మన ఇంటికి వచ్చే. ఎంతో దూరం వెళ్ళడం లేదు కదా తల్లి. సరే అమ్మా. అంతటితో సుష్మా తన సామాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూర్వి ప్రతిరోజు వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అప్పుడప్పుడు కలవటానికి కూడా వెళ్తుండేది. అలానే తన అమ్మకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తుండేది. కానీ పూర్వి అత్తగారికి ఈ విషయం గురించి ఏం తెలియదు. అలా ఒక రోజున పూర్వి వాళ్ళ అమ్మని కలవటానికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తగారు పూర్వి తన పర్సులో కొంత డబ్బుని పెట్టడం గమనిస్తుంది.
తల్లి పూర్వి ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి ఏమైనా వెళ్తున్నావా? లేదత్తమ్మా, నేను మా అమ్మని కలవటానికి వెళ్తున్నాను. నిన్న అమ్మతో మాట్లాడాను, తనకి ఒంట్లో అస్సలు బాగోలేదంట, అందుకే ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను. తప్పుగా అనుకోనంటే ఒకటి అడుగుతాను తల్లి. ఓ 2 ఊర్లు దాటగానే మీ అమ్మగారు ఇల్లు వచ్చేస్తుంది కదా, అది కూడా మన కారులోనే వెళ్తున్నావు కదా, మరెందుకోసమని ఎంత డబ్బు తీసుకుని వెళ్తున్నావు నువ్వు? అత్తమ్మ, అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగోలేదు, అందుకే ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని రేషన్ ఇంకా మందులు తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. అదీ కాక అమ్మ పని కూడా చేయలేకపోతోంది, అందుకే కొంత డబ్బుని కూడా ఇచ్చి వద్దాం అనుకుంటున్నాను అత్తమ్మ. వాహ్ కోడలి పిల్ల వాహ్! నా కొడుకు ఇక్కడ ఒక డబ్బుల చెట్టును వేసి ఉంచాడు కదా, నువ్వు కావాలి అనుకున్నప్పుడు తెంపుకొని మీ అమ్మగారి దగ్గరికి చేరుస్తూ ఉండడానికి. ఏంటత్తమ్మా, ఏమంటున్నారు మీరసలు? మా అమ్మ అనారోగ్యంతో ఉంది, కేవలం అందుకే నేను ఈ డబ్బుని ఇస్తున్నాను, లేదంటే నేనెందుకు ఇలా చేస్తాను? మా అమ్మ స్వతహాగా కష్టపడే వ్యక్తి, తన పరిస్థితి ఇలా లేకపోతే నా దగ్గర డబ్బు కాదు కదా, ఏమీ తీసుకోదు తను. ఓహో, మీ అమ్మగారు అంత సొంత కష్టం మీద ఉండే వ్యక్తే అయితే ఆ డబ్బులు అక్కడే ఉంచు. ఆవిడ కష్టాన్ని అవమానించాల్సిన పని లేదు. పెట్టే తిరిగి ఆ డబ్బులు బీరువాలో. అలా సులోచన బలవంతంగా పూర్వీ దగ్గర్నుంచి డబ్బుని లాక్కుని అల్మరాలో పెట్టేస్తుంది. అంతటితో పూర్వీ దగ్గర వాళ్ళ అమ్మని కలవటానికి వెళ్లేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఉండదు. అందుకనే తన దారిలో ఆగి ఒక బంగారపు దుకాణంలో తన బంగారపు ఉంగరాన్ని అమ్మేస్తుంది. ఆ డబ్బుతో వాళ్ళమ్మకి కావాల్సిన కొని ఇంకా డబ్బుని కూడా ఇవ్వచ్చు అని. అమ్మా, నేను నీకోసం తినటానికి ఫ్రూట్స్ తెచ్చాను చూడు. నేను రాత్రికి తిరిగి వెళ్ళిపోతానమ్మా, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీకోసం తినటానికి తాగటానికి అన్ని సామాన్లు తీసుకొచ్చాను, అందుకే ఇంక నువ్వు సరుకుల కోసం దిగులు పడకమ్మా. ఇదిగో మందులు కూడా తెచ్చాను, ఈ డబ్బుని తీసుకో అమ్మా, ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి కదా నీకు. అసలు ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? నాకు ఈ డబ్బులు వద్దు, అయినా నాకు కావలసిన సరుకులు మందులు తెచ్చేశావు కదా, ఇంకా ఈ డబ్బెందుకు నాకు వద్దు. చూడమ్మా, నువ్వు చెప్పే ఏ మాట కూడా నేను వినును. నువ్వు ముందు ఈ డబ్బులు తీసుకో చెప్తాను. అలా పూర్వి బలవంతంగా వాళ్ళ అమ్మ చేతికి డబ్బులు ఇచ్చేస్తుంది. రాత్రయ్యేసరికి తను అత్తగారింటికి తిరిగి వచ్చేస్తుంది. అలా సమయం గడుస్తూ వాళ్ల పెళ్లి అయి 4 సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఈ 4 ఏళ్లలో వాళ్ళకింకా పిల్లలు పుట్టరు. కిరణ్ నాన్న, నీ పెళ్ళయ్యి ఇప్పటికి 4 సంవత్సరాలయ్యాయి. ఇప్పటికైనా మీరు మాకు మనవడు లేదా మనవరాలి మొహాన్ని చూడనిస్తారా? మేమొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా. డాక్టర్ మమ్మల్ని చెకప్‌కి రమ్మని చెప్పారు. అలా చెప్పి కిరణ్ పూర్వీని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళకి తెలుస్తుందేంటంటే పూర్వీ ఎప్పటికీ తల్లి కాలేదు అని. అది విన్న పూర్వీకి గుండె పగిలినంత పనవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళ అత్తగారు సులోచనకి తెలుస్తుందో తను పూర్వీ జీవితాన్ని చాలా దారుణంగా తయారు చేస్తుంది. చిచ్చి, నష్టజాతకురాలు! ఏ దుష్టగడియల్లో నీ పెళ్లి నా కొడుకుతో చేశానో ఏమో కానీ నువ్వు నా కొడుకు జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి పడేశావు. ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావంటే మా వంశం ముందుకెళ్లడం జరగదు. నాన్న కిరణ్, నువ్వు దీన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకో. ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? పూర్వి నా భార్య అమ్మా, తనని ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? అలా చెప్పి కిరణ్ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంతలో సులోచన కూడా అతని వెనకనే అతని ఆఫీస్కి వెళ్తుంది. నీకేమైనా మతిపోయిందా కిరణ్? ఈ అమ్మాయి మన వంశానికి వారసుడినివ్వలేదు. నా మాట విను, దానికి విడాకులిచ్చి వదిలించుకొని నువ్వు వేరే పెళ్లి చేసుకో. నీకు నా మాటలు అర్థం కావటం లేదమ్మా. దానికి విడాకులు ఇవ్వాలని నాకు కూడా ఉంది, కానీ ఈ కాలంలో విడాకులతో వచ్చే గోల నీకు తెలీదమ్మా. ఒకవేళ నేను దానికి విడాకులు ఇచ్చానంటే నేను వాటితో పాటు నా ఆస్తి కూడా సగం రాసి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే నేను ఆ రిస్క్ చేయలేను, కాబట్టి ఇంకేదైనా ప్లాన్ చేయాల్సిందే. అలా అనుకుంటూ కిరణ్ ఇంటికి వెళ్లి పూర్వీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. పూర్వి అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా అమ్మకి ఇంకా ఈ ఇంటికి వారసుడు కావాలి. అందుకే విను, నేను నీకు విడాకులు ఇవ్వాలనుకోవటం లేదు, కానీ కేవలం పిల్లల కోసం నేను వేరే పెళ్లి చేసుకోవాల్సిందే. నా మాట అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యు. పూర్వీ పరిస్థితి ఎలా అయిపోతుందంటే తను ఎవరినైనా ఏదైనా అనాలి అనుకున్నా ఏమీ అనలేకపోతుంది. అలా కిరణ్ పూర్వీ కళ్ల ముందే వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన 1 సంవత్సరానికే వాళ్లకొక బాబు కూడా పుడతాడు. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ఏ విషయాలు పూర్వీ వాళ్ళ అమ్మతో చెప్పదు. తన అత్తగారింట్లో పూర్వీ పరిస్థితి ఒక పని మనిషి కంటే దారుణంగా అయిపోతుంది. ఇంట్లో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అలా ఒక రోజున కిరణ్ కొడుకు పెరట్లో బోరున ఏడుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళమ్మ కూడా వాణ్ణి పట్టించుకోకుండా ఉంటుంది. ఇంకా బాబుని ఊరుకోపెట్టడానికి పూర్వీ వాణ్ణి తన ఒళ్ళోకి తీసుకుందామనుకుంటుంది. ఇంతలో సులోచన అక్కడికి వచ్చి, ఏ నష్టజాతకురాలా, నా మనవడి మీద నీ చెడ్డచూపు పడిందా? మా నెత్తి మీద పనికిరాని బరువై కూర్చున్నావు. నీకు కొంచెమైనా సిగ్గుగా లేదా ఇక్కడ ఉండడానికి?
పూర్తి ఇల్లు నీకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. అయినా సరే ఇక్కడే పడి ఉంటావే. పూర్వి అప్పటికే లోపల చాలా కృంగిపోయి ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళ అత్తగారన్న మాటలు విని తను చాలా బాధపడి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. అంతటితో ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా తన ధ్యాసంతా వాళ్ళన్న మాటల మీదనే పెట్టి వెళ్లే దారిని పట్టించుకోదు పూర్వి. ఇంతలో తన ఎదురుగా వస్తున్న కార్ని ఢీకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కార్లో ఉన్న అమ్మాయి మంచిదవ్వడంతో తనని వెంటనే తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. ఇంతలో అదే హాస్పిటల్లో మందులు తీసుకోవటానికి పూర్వి వాళ్ళ అమ్మ వస్తుంది. పూర్విని ఆ పరిస్థితిలో చూసి వాళ్ళమ్మ చాలా కంగారు పడుతుంది. తిను నా కూతురే డాక్టర్ గారు. అసలేమయ్యింది తనకి? చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడడానికి చెప్పడానికి మా దగ్గర సమయం లేదు. మేము వెంటనే ఈ అమ్మాయికి ఆపరేషన్ చెయ్యాలి. ఏ అమ్మాయి కార్ వల్ల అయితే పూర్వికి యాక్సిడెంట్ అవుతుందో తనే పూర్వి ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా ఇస్తుంది. అలా కాసేపటి తరువాత పూర్వి స్పృహలోకి వస్తుంది. అప్పుడు తన తల్లి సుష్మా తనని కలవటానికి వెళ్తుంది. నువ్వు బాగానే ఉన్నావు కదా నా బంగారు తల్లి. అసలేమైంది నీకు? మీ అత్తింటి వాళ్ళకి ఈ సంగతి తెలుసా లేదా? అసలు వాళ్ళు నీ గురించి కంగారు పడుతూ ఉంటారుగా. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను. వద్దమ్మా, ఆ మనుషులకి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. ఏంటి తల్లి, అసలు ఏమయ్యింది? కిరణ్ గారితో నీకేమైనా గొడవయ్యిందా ఏంటి? అంతటితో పూర్వి తన తల్లి దగ్గర ఇంకా ఈ విషయాన్ని దాచాలి అని అనుకోదు. అందుకనే తను సుష్మాకి జరిగిన విషయమంతా చెప్పేస్తుంది. పూర్వి చెప్పిన మాటలు విన్న తర్వాత సుష్మాకి గుండె పగిలినంత పనవుతుంది. నేను అనుకున్నాను ఇంత గొప్పింటి సంబంధం అంటే నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని. కానీ వాళ్ళంతా కలిసి నీ జీవితాన్ని నరకం చేసేశారు. నువ్వేం దిగులు పడకమ్మా, నీ తల్లి ఇంకా బతికే ఉంది. నువ్వు నాతో పద ఇంటికి. సుష్మా పూర్విని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది. కొన్ని రోజుల తరువాత పూర్వికి కిరణ్కి లీగల్గా విడాకులిప్పిస్తుంది. దానికి బదులుగా అతని దగ్గర నుంచి పూర్వి ఇంకా సుష్మా ఏమీ డిమాండ్ చేయరు. పూర్వి అన్ని విషయాల్లో ఎంతో అలసిపోయి ఉంటుంది. కానీ ఇంతలో ప్రవీణ్ అనే ఒక మంచి అబ్బాయి తన జీవితంలోకి వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు. అలానే సుష్మాని కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా జీవిస్తారు ఆ తర్వాత.